అందరికీ నమస్కారాలు. నా పేరు మరిపిల్ల పైడిరాజు. సిపిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆర్ఆర్బి కేంద్రాన్ని విశాఖపట్నంలోనే పెట్టాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మన దేశంలో ఉన్నటువంటి కోల్కతా మెట్రో ట్రైన్తో పాటు కొంకణ్ రైల్వేతో ఉన్నటువంటి 18 రైల్వే జోన్లలో 21 ఆర్ఆర్బి సెంటర్లు ఉన్నాయి. ఈ 21 ఆర్ఆర్బి సెంటర్లో 2 జోన్లలో పెద్ద జోన్లో రెండు ఆర్ఆర్బి సెంటర్లు ఉన్నాయి. తక్కినవన్నీ ఆర్ఆర్బి సెంటర్లు ఉన్నవన్నీ ఎక్కడైతే రైల్వే జోన్ ఉందో ఆ రైల్వే జోన్ ఉన్న కేంద్రంలోనే ఆర్ఆర్బి సెంటర్లు నిర్వహించబడుతున్నాయి. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా ఏర్పాటు చేసుకున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. చాలా సంతోషంగా ఉత్తరాంధ్ర వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సంతోషపడ్డారు. ఆంధ్ర రాష్ట్రం విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలో ఒక్కటైనా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందిరా నాయన అని సంతోషపడ్డారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్బి కేంద్రాన్ని అమరావతిలో పెట్టండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం వలన ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, తపన పడుతున్నారు, ఆవేదన పడుతున్నారు. అందుకనే విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్రంలోనే విశాఖపట్నంలోనే ఆర్ఆర్బి సెంటరు ఏర్పాటు చేయాలని సిపిఐ తరఫున 20 లక్షల జనాభా కలిగిన విశాఖ జిల్లా ప్రజల తరఫున ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.